శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రివర్యులు నారా లోకేష్ 43వ జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. వెలుగోడు పట్టణంలోని వృద్ధాశ్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వృద్ధులకు పండ్లు పంపిణీ చేయడంతో పాటు వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకు మరియు అక్కడ నివసిస్తున్న వృద్ధులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నారా లోకేష్ గారు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువ కావాలని, వృద్ధుల సేవే నిజమైన సేవ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అబ్దుల్ కలాం, జనసేన మండల అధ్యక్షులు షాలు భాషా, టీడీపీ పట్టణ అధ్యక్షులు మోమిన్ రసూల్, అమీర్ హంజా, డాక్టర్ జాకీర్ హుస్సేన్, మండ్ల శంకర్ రెడ్డి, టైలర్ సయ్యద్, ఎల్లాల సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన బుడ్డా రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ వృద్ధాపులకు నారా లోకేష్ 43 పుట్టినదిన రోజు ఈ వృద్ధాపానికి వచ్చి మేము పళ్ళు పలహారాలు వాళ్లకు సన్మానాలు చేయడము జరుగుతుంది. కాబట్టి ఈ వచ్చిన మండలంలో నాయకులకు, కార్యకర్తలకు, వెలుగోడు పార్టీ అభిమానులకు, ఎన్టీఆర్ అభిమానులకు, బాలకృష్ణ అభిమానులకు, లోకేష్ అభిమానులకు అందరికీ పేరు పేరున దండాలు. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు నారా లోకేష్ గారి 43వ జన్మదిన కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన మన కూటమి నాయకులకు, కార్యకర్తలకు, అలాగే ఈరోజు జరుగుతున్న కార్యక్రమానికి ముఖ్యంగా మండల అధ్యక్షుడు అబ్దుల్ కలాం గారు, అలాగే పట్టణ అధ్యక్షులు మోమిన్ రసూల్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము ఇక్కడ వెలుగోడులో వృద్ధాశ్రమంలో ఈ పనులు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. అలాగే మన నారా లోకేష్ గురించి చెప్పాలంటే విద్య, సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకెళ్తూ విద్యను ముందుకు ఎంతో నాణ్యతమైన విద్య అందిస్తూ ఒక పక్క ఐటీ శాఖ మినిస్టర్గా ఉంటూ ఐటీ రంగంలోనే మన ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 స్థానానికి తీసుకుపోతూ మొన్ననే దావోస్కు పోయి ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ విద్యాశాఖ మంత్రిగా ఒక పక్క ఉంటూ విద్యను కూడా నాణ్యతమైన విద్య ఇస్తూ మొన్ననే మనం చూసినాం. పీటీఎం అని చెప్పేసి ఒక ప్రోగ్రాం చేసినారు. పేరెంట్స్, టీచర్స్, విద్యార్థులు ఏ రకంగా ముందుకెళ్ళాలి, టీచర్స్ వాళ్ళను ఎట్లా మోటివేట్ చేయాలి, పేరెంట్స్ ఇంటికాడ ఎట్లా పిల్లలకు ఎట్లా గైడ్లైన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ ప్రోగ్రాం చేసినారు. భారీ సక్సెస్ అయింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే 3వ స్థానంలో ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఇండియా మొత్తం మనకెళ్ళి చూస్తుంది. అభివృద్ధి అంటేనే ఆంధ్రప్రదేశ్ అన్నట్టు చూస్తున్నారు. ఒక పక్క పోలవరం కూడా కంప్లీట్ అవుతుంది. అమరావతి కూడా ఫాస్ట్గా నిర్మాణం జరుగుతుంది. ఇలాంటి ముగ్గురు సూపర్గా వాళ్ళ కాంబినేషన్ ఉంది. ఆ ముగ్గురు ఎవరంటే ఒక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన నారా లోకేష్. ఈ ముగ్గురు కలయికతో ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెందుతుంది. మళ్ళా ఇంకో పక్క ఏమి అంటే మన శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారి కూడా ఎన్నో నిధులు తీసుకొచ్చి సందుకు సిమెంట్ రోడ్డులు వేస్తూ నెలకు ఒకసారి సీఎం రిలీఫ్ ఫండ్స్ తీసుకొస్తూ పేదలకు ఎంతో సాయం చేస్తూ వాళ్ళ సమస్యలకు పరిష్కారం చేసుకుంటూ ఎంబడెంబడే పరిష్కారం చేస్తూ ప్రజలతో మమేకమై ఉండి ఎంతో అభివృద్ధి చేస్తున్నాడు. మళ్ళా కూడా ఈ కూటమి ప్రభుత్వానికి కానీ మన రాజన్న కానీ మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇవ్వాలని చెప్పి మళ్ళీ ఈ ముఖంగా ఈ ప్రోగ్రాం ద్వారా మిమ్మల్ని కోరుకుంటూ, అలాగే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ, నారా లోకేష్ గారి నాయకత్వం, బుడ్డా రాజశేఖర రెడ్డి నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. థ్యాంక్ యూ అన్న.